శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 23 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది, మఖా నక్షత్రం ఉంది. శనివారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పద్మయోగం వల్ల ప్రయాణాల్లో ధనలాభం కలుగుతుంది. పనుల్లో ధనలాభం చేకూరుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందటానికి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు పద్మయోగం అద్భుతంగా సహకరిస్తుంది. కాబట్టి ఏ పని మీదైనా బయటికి వెళ్ళండి. ఏ ప్రయాణమైనా చేయండి. ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతైన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి మఖా నక్షత్ర బలాన్ని బట్టి సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి బలం ఎక్కువ ఉంది. నామకరణం కార్యక్రమానికి బలం ఉంది. చెవులు గుట్టించుకోవచ్చు. చెవి ఆభరణాలు ధరించవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించటానికి కూడా మఖా నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ఎవరైనా సరే సంగీత సాహిత్యపరమైనటువంటి కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన వృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు సందర్శించడం ద్వారా వృషభ రాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యల వల్ల కొన్ని చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అప్పుల సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగమైన, వ్యాపారమైన వృత్తిపరంగా ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడటానికి తెలివితేటలతో ఆలోచించి ముందడుగు వేయటం ఈరోజు మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే ఎవరైనా నిరుద్యోగులు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా ఉంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలకు సంబంధించి కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే అప్పులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. అప్పు చేయవలసి వచ్చినా తక్కువ మొత్తంలో అప్పు చేయండి. కొన్ని విషయాల్లో నష్టములు ఎదురైనా కూడా మీ సమయస్ఫూర్తితో ఆ నష్టములను లాభములుగా మార్చడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన లాభం చేకూరుతుంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈరోజు వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగమైన, వ్యాపారమైన కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. యాత్రలకు వెళ్ళటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందాలని కూడా తులారాశి వాళ్ళు భావిస్తూ ఉంటారు. యాత్రా ప్రయత్నాలు విజయవంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి యందు వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు శత్రు సమస్యలు ఉంటాయి. శత్రువులు ఉంటారు.
వెనక వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల్ని వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండండి. కొన్ని విషయాల్లో చికాకు ఏర్పడినప్పటికీ అంతిమంగా మీ సమయస్ఫూర్తితో ఆ చికాకుల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. మనస్సుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి ప్రమోషన్‌లు ఏర్పడే సూచనలున్నాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త ధనుస్సు రాశి వాళ్ళు వినటానికి ఈరోజు అవకాశాలున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వివాహపరమైనటువంటి కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల కూడా సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈరోజు ప్రతి పనిలో కూడా శుభకరమైనటువంటి ఫలితాలు పొందటానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలున్నాయి. రకరకాల మార్గాల్లో వృత్తిపరంగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అంటే ధనపరమైన ప్రయోజనాలు రెట్టింపుగా పొందటానికి ఈరోజు కుంభరాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అటువంటి అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఆపదలు అధిగమించే ప్రయత్నం చేయటం ద్వారా విజయం సాధించగలుగుతారు. బంధువులకు సంబంధించిన ఒక వార్త మీ మనసుకు ఆందోళన కలిగింపజేస్తుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు, శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శం శనైశ్చరాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా మంచి విజయాలు పొందవచ్చు. వృత్తిపరంగా పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ ధనంతో కాఫీ గానీ, టీ గానీ ఇప్పిస్తే మీ జాతక దోషాలు తగ్గిపోయి మీకు అదృష్టం కలిసి రావటానికి ఆస్కారం ఉంటుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వారు సంపూర్ణ దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.